చిన్న గ్రామంలో శిరీష అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచిది, ధైర్యవంతురాలు. తండ్రి రామయ్య ఒక రైతు, తల్లి జానకమ్మ గృహిణి. డబ్బు లేకపోయినా ఆ ఇంట్లో ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. జానకమ్మ ఎప్పుడూ తన కూతురితో ఒక మాట చెప్పేది: శిరీష అత్తింట్లో ఎప్పుడూ మంచిగా అణకువగా ఉండాలి. శిరీష కూడా తల్లి చెప్పే మాటలు వింటూ అణకువగా పెరిగింది. కాలం గడిచింది. శిరీషకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ సంబంధం పక్క గ్రామంలో ఉన్న కలవారి ఇంటి నుండి వచ్చింది. ఆ ఇంట్లో అత్త సావిత్రమ్మ, మామగారు సత్యం, భర్త రఘురాం, ఆడపడుచు శాంతి. రఘురాం శిరీషను చూడగానే ఇష్టపడి కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. శిరీష కలవారి ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. శిరీష ఇప్పటి నుండి ఇది నా ఇల్లు అనుకుంది. కానీ ఆమె ఊహించని పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి. సావిత్రమ్మ చాలా కఠినంగా ఉండే మహిళ. పెళ్లైన రెండో రోజు నుండే శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం 4 గంటలకే లేచి అందరికీ కాఫీ టిఫిన్లు ఇచ్చి ఇంటిని శుభ్రం చేసి మధ్యాహ్నంకి వంట చేసి సాయంత్రం వరకు ఏవో ఒక పనులు చేస్తూ రాత్రి పడుకునే వరకు విశ్రాంతి లేకుండా ఉండేది. ఇలా ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఇలానే ఉండేది. శిరీష మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్ని నిశ్శబ్దంగా చేసేది. అత్తగారు, ఆడపడుచు తప్ప ఇంట్లో అందరూ శిరీషను మెచ్చుకునేవారు. ఇంట్లో అందరూ శిరీషను మెచ్చుకుంటుంటే ఆడపడుచు శాంతి సహించలేకపోయేది. పేరుకు శాంతి అయినా అశాంతితో రగిలిపోయేది. ఒక రోజు శాంతి తన తల్లి సావిత్రమ్మతో: అమ్మా, ఈ శిరీష ఇరుగు పొరుగు వాళ్లతో ఎక్కువగా మాట్లాడుతోంది. మన ఇంటి విషయాలన్నీ బయట వాళ్లకు చెప్తున్నది అని చాడీలు చెప్పింది. వెంటనే సావిత్రమ్మకు శిరీష మీద విపరీతమైన కోపం వచ్చింది. మరునాడు శిరీష పక్కింట్లో ఉన్న మహిళలతో మాట్లాడుతూ ఉండగా చూసిన సావిత్రమ్మ శిరీష ఇంట్లోకి రాగానే విరుచుకుపడింది. మనమేంటి, మన కుటుంబ గౌరవం నీకు అర్థం కావడం లేదా? మాటి మాటికి ఇరుగు పొరుగు వాళ్లతో మీటింగులు పెడుతున్నావు అని రెచ్చిపోయింది. శిరీష ఆశ్చర్యపోయి, అదేంటత్తయ్య, నేనేం తప్పు చేశాను? పక్క వాళ్లతో మాట్లాడడం కూడా తప్పేనా అని అనగా ఎవరూ ఆమె మాట వినకపోగా అందరూ ఆమెను తప్పుపట్టారు. ఈ గొడవలు చూసి రఘురాం ఒక రోజు శిరీషను అడిగాడు: శిరీష, నువ్వు నిజంగా బయట వాళ్లకి మన విషయాలు చెప్తున్నావా అని. ఆ మాట వినగానే శిరీష కన్నీళ్లతో మీరు కూడా నన్ను నమ్మట్లేదా అని అడిగింది. ఆ రోజు శిరీష హృదయం పూర్తిగా విరిగిపోయింది. కొన్ని రోజుల తరువాత గ్రామంలో ఒక విషయం బయటపడింది. శాంతి గ్రామంలో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర రహస్యంగా అప్పులు తీసుకుంది. ఆ విషయం గ్రామంలో అందరికీ తెలిసి ఇంటి మీదకు వచ్చి పడ్డారు. అప్పుడు సావిత్రమ్మ, రఘురాం అందరినీ శాంతపరిచి వారి డబ్బు వారికి అందేలా చూస్తామని ఒప్పించి పంపించారు. అప్పుడు సావిత్రమ్మకు అసలు నిజం అర్థమైంది. శాంతి తన తప్పులు దాచడానికి శిరీష బయట వాళ్లకు మన విషయాలు చెప్తుందని దారి మళ్లించి శిరీష మీద నిందలు వేసిందని. దానితో సావిత్రమ్మకు చాలా సిగ్గుపడింది. ఆమె శిరీష దగ్గరకు వెళ్లి, నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అడిగింది. రఘురాం కూడా ఒక భర్తగా నిన్ను నేను నమ్మాలి, కానీ తప్పు పట్టాను, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు శిరీష, అయ్యో, మనమంతా ఒక కుటుంబం, క్షమాపణలు వద్దు అంది. కొన్ని నెలలు సంతోషంగా గడిచాయి. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఒక రోజు రఘురాం చేస్తున్న వ్యాపారం పార్ట్నర్స్ చేసిన మోసం వల్ల నష్టాల బాట పట్టింది. క్రమంగా ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయి. వ్యాపారం మూతపడి అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ అమ్మవలసి వచ్చింది. చివరికి ఇల్లు మాత్రం మిగిలింది. ఆదాయం ఒక్కసారిగా పడిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. సావిత్రమ్మ చాలా ఆందోళన పడింది. ఇప్పుడు మనం ఎలా బతకాలి అని కంగారు పడింది. ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు శిరీష ముందుకు వచ్చి నెమ్మదిగా, అత్తయ్య, నేను పనిచేస్తాను అంది. అది విన్న సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. కలవారి కోడలుగా తన ఇంటికి వచ్చిన కోడలిని బయటకు పంపి పని చేయించడానికి సావిత్రమ్మ మనసు అంగీకరించలేదు. కానీ పరిస్థితి కష్టంగా ఉండటంతో చివరికి అంగీకరించక తప్పలేదు. శిరీష చిన్నగా ఒక టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. ఉదయం ఇడ్లీ, దోశ చేసి అమ్మేది. కొంతమంది గ్రామస్తులు వెక్కిరించారు: కలవారి కోడలు ఇలాంటి పనులు చేస్తోందేంటి అన్నారు. కానీ శిరీష పట్టించుకోలేదు. ఆమె ఒక మాట మాత్రం చెప్పేది: కష్టపడి ఏ పని చేసినా అది తప్పు కాదు అని. మరి కొన్ని నెలల్లో శిరీష టిఫిన్ సెంటర్ చాలా ప్రసిద్ధయింది. గ్రామం మొత్తం అక్కడే తినడం మొదలుపెట్టింది. రఘురాం కూడా ఆమెకు సహాయం చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లో వారి వ్యాపారం పెద్ద హోటల్ గా మారింది. ఇంట్లో మళ్లీ ఆనందం వచ్చింది. ఒక రోజు గ్రామంలోని మహిళలు సావిత్రమ్మ దగ్గరకు వచ్చి, మీ కోడలు చాలా గొప్పది అని పొగిడారు. అప్పుడు సావిత్రమ్మ, ఆమె కోడలు కాదు, మా ఇంటి మహాలక్ష్మి అని గర్వంగా చెప్పింది. శాంతి కూడా తన తప్పు గ్రహించింది. శిరీష దగ్గరకు వచ్చి, వదినా, నీకు నేను చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు అని అడిగింది. శిరీష నవ్వుతూ, నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు, మనమంతా ఒక కుటుంబం, కలిసిమెలిసి ఉందాం అని చెప్పింది. ఆ రోజు నుండి ఆ కుటుంబంలో ప్రేమ మరింత పెరిగింది. కోడలు అంటే పరాయమ్మాయి కాదు, మన ఇంటి భవిష్యత్ అని సావిత్రమ్మ కూడా గ్రహించింది. కలవారి ఇంటి కోడలుగా వచ్చిన శిరీష గ్రామంలో అందరికీ ఆదర్శవంతమైన కోడలుగా అయ్యింది. చూశారుగా ఫ్రెండ్స్, సహనం, పట్టుదల ఉంటే ఇల్లు సగ్గుసీమగా మారుతుంది. ఇలాంటి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.